ఈరోజు చింతకాయ పచ్చిరొయ్యలు పులుసు పెడుతున్నాను. కావాల్సినవి ఉల్లిపాయ ముద్ద, ఇందులో అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేయాలి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, నూనె కాగాక పచ్చిమిరపకాయలు వేసాం, ఉల్లిపాయ ముద్ద, పచ్చిరొయ్యలు మొత్తం అన్నీ కలిపి పెట్టండి. చింతకాయ బద్దలు ఒక స్పూన్ కారం, 2 స్పూన్లు సాల్ట్, కొద్దిగా పసుపు, మొత్తం ఎన్ని కలిపేసి వాటర్ వేసి చింతకాయ బద్దలో ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిరపకాయలు, రొయ్యలు కలిపి మొత్తం పెట్టాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత అందులో కారం, సాల్ట్, పసుపు వేయాలి. వేసి బాగా కలిపి వాటర్ పోసి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. చింతకాయలు అయితే బద్దలు బాగా పైన ఉన్నది గోకి పప్పు తీసి బద్దలు కోసి కలిపి పెట్టాలి. ఇవన్నీ పెట్టాక 5 నిమిషాలు పోయిన తర్వాత ఉడికిన తర్వాత కూర రెడీ అయిపోతుంది. ఇలాగ ఒకసారి ఎలా ఉడుకుతుందో చూద్దాం. కూర ఉడికిపోయింది. కరివేపాకు వేసాం. చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో, సూపర్. చాలా తొందరగా అయిపోద్ది కూర. చింతకాయ ముద్ద ఇలాగ పచ్చిరొయ్యలు, చింతకాయ ముద్ద కూడా వేసి రొయ్యలు కూర వండుకోవచ్చు. ఇలా చింతకాయ బద్దలు వేసుకుని వండుకోవచ్చు. చింతకాయతో రొయ్యలతో బోలు కూరలు చేయొచ్చు. కానీ ఏదైనా టేస్ట్ఫుల్గానే ఉంటుంది. కూర రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా ఉడికిపోయింది. అసలు చింతకాయ అయితే మొత్తం లోపల ఉన్న గుంజు కూడా ఉడికిపోయింది. నేను తిని టేస్ట్ చూస్తాను, ఎలా ఉందో చెప్తాను. మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే, ఉప్పు చూస్తున్నాను. అన్నీ కరెక్ట్గా సరిపోయి చాలా బాగుంది.